హాయ్! హలో! నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఎంప్లాయీస్ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మేము నాన్ క్రీమీ లేయర్ అవుతామా? క్రీమీ లేయర్ అవుతామా? బీసీ రిజర్వేషన్ మాకు వర్తిస్తదా? బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ 5 గ్రూపులలో ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగులుగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ, వాళ్ళ పిల్లలు గానీ, వాళ్ళు గానీ గ్రూప్స్‌కు ప్రిపేర్ అయినా, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా, లేదంటే డీఎస్సీ లాంటి వాటికి ప్రిపేర్ అయినా, గురుకుల వాళ్ళకి ప్రిపేర్ అయినా నాన్ క్రీమీ లేయర్ వర్తిస్తదా? మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబరు 8,00,000 కంటే ఎక్కువ సాలరీ వస్తది. మాకు నాన్ క్రీమీ లేయర్ వస్తదా? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. రీసెంట్‌గా ఒక్కసారి కూడా కామెంట్ చేసిండు. నేను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నా. నేను నాన్ క్రీమీ లేయర్ అవుతున్నా, క్రీమీ లేయర్ అవుతున్నా సార్ అని చెప్పేసి అడిగిర్రు. మా నాన్న గ్రూప్ డి ఎంప్లాయీ 8,00,000 కంటే ఎక్కువ సాలరీ ఉంది. నేను గ్రూప్ డీకి సంబంధించిన మా నాన్న సాలరీని చూపిస్తే నాన్ క్రీమీ లేయర్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎవరు క్రీమీ లేయర్, ఎవరు నాన్ క్రీమీ లేయర్ ఇన్ డీటెయిల్డ్‌గా ఉన్నది. ఒక్కసారి నేను మీకు ప్రూఫ్స్‌తో సహా చూపిస్తాను. డీటెయిల్డ్‌గా వినండి, స్వీట్ అండ్ షార్ట్‌గా. ఇక్కడ మీరు వెబ్‌సైట్‌లో ఫస్ట్ టీజీపీఎస్ వెబ్‌సైట్ సెర్చ్ చేయండి. ఈ విధంగా వెబ్‌సైట్ లింక్ వస్తది. క్లిక్ చేయంగానే ఈ విధమైనటువంటి వెబ్‌సైట్ ఓపెన్ అవుతదండి. ఇందులో సార్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటది కదా సార్. ఇందులో ఇంపార్టెంట్ జీవోస్, ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉన్నది చూసిర్రా? కింద నుంచి మూడోది దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నటువంటి ఈ జూమ్ చేసి చూపిస్తాను కొద్దిగా. సో, అన్ని జీవోస్ కనిపిస్తాయి సార్. రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్‌కి సంబంధించి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో, మనకు సంబంధించింది ఏందంటే బీసీ రిజర్వేషన్. సో, ఇక్కడ చూడండి సార్, బీసీ రిజర్వేషన్ అండ్ నాన్ క్రీమీ లేయర్‌కి సంబంధించినటువంటి జీవోస్. సార్ ఇందులో మెమో నంబర్ 3009 ఇది చూడండి సార్, 18/12/2015 రోజు వచ్చింది. దీన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇన్ డీటెయిల్డ్‌గా ఉన్నది. ఇదంతా కూడా జీవోలోనే ఉన్నది. సో, ఈ జీవో మీన్స్ మెమో. ఈ మెమో పైన క్లిక్ చేయగానే ఈ మెమో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సార్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్ ఈ మెమోలో. ఇది 2015లో వచ్చినటువంటి మెమో. ఒకసారి గమనించాలి. 2015లో ఈ మెమో వచ్చింది. మెమో నంబర్ 3009 3009. సో, ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే బోల్డ్ లెటర్‌లలో ఉన్నాయి సార్. ఇన్‌కమ్ ఫ్రమ్ ద సాలరీస్ అండ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ షల్ నాట్ బి టేకెన్ ఇంటూ అకౌంట్. సో, ఇక్కడ చూడండి సార్, మన ఇన్‌కమ్ ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఇన్‌కమ్ గానీ, సాలరీస్ ఏవైతే సాలరీస్ లాగా వస్తాయో ఆ సాలరీస్ గానీ, అగ్రికల్చర్ ల్యాండ్‌కి సంబంధించినటువంటిది గానీ నాట్ బి టేకెన్ ఇంటూ అకౌంట్ వైల్ కంప్యూటింగ్ యాన్యువల్ ఇన్‌కమ్ సీలింగ్ లిమిట్ 6,00,000 అన్నాడు. అంటే 2015లో 6,00,000 ఉండేది సార్. నాన్ క్రీమీ లేయర్‌ది 2015లో 6,00,000 ఉండేది. 2017లో మరో జీవో తీసుకొచ్చి అమెండ్మెంట్ చేసి దీన్ని 8,00,000కి చేసిర్రు. అది కూడా ఇక్కడ ఉంది సార్. సో, దీని కింద చూడండి జీవో నంబర్ MS-20 ఉంది చూసిర్రా? 2017. సో, ఇది చూడండి 6,00,000 నుంచి 8,00,000 వరకు పెంచుతూ వచ్చినటువంటి జీవో. సో, దీన్ని కూడా క్లిక్ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఈ సీలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం డేటు ఇవన్నీ కూడా చూడొచ్చు. 31/10/2017లో వచ్చినటువంటి జీవో నంబర్ 20. ఈ అమెండ్మెంట్ ఏం జరిగింది అనంటే ఏదైతే 6,00,000 ఉందో ఆ 6,00,000ని 8,00,000 చేస్తూ తీసుకున్నటువంటి జీవో సార్ ఇది. 6,00,000 నుంచి 8,00,000 తీసుకున్నటువంటి జీవో సార్. సో, ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ముందు జీవో చూసినట్లయితే మెమో చూసినట్లయితే మెమో 3009 ప్రకారం ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఇక డిస్క్రిప్షన్‌లో అక్కడిక్కడ ఇయ్యాల్సిన అవసరం లేదు. పబ్లిక్ డొమైన్ నుంచి టీజీపీఎస్ వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేసి చూయించొచ్చు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు దీని ప్రకారము మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేటే తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే రూల్ ప్రకారము గ్రూప్ 1 క్యాడర్‌లో డైరెక్ట్ నియామకమైనటువంటి వాళ్ళకంటే కింది స్థాయి వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయర్ అవుతారు సార్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండు. ఇక్కడ చూడండి ఇన్‌కమ్ ఫ్రమ్ ద సాలరీస్ అండ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ షల్ నాట్ బి టేకెన్ ఇంటూ అకౌంట్. సో, ఇందులో క్లియర్‌గా మెన్షన్ చేసిండు. సో, ఇది మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రాధా ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 2015లో ఇక్కడ చూడండి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మెమో. ఈ మెమో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క శాలరీని చూడొద్దు. కొంతమంది ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ శాలరీ సర్టిఫికేట్ పెట్టండి అది ఇది అని అడుగుతురు అని తెలిసింది. సో, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేకనో, గైడెన్స్ తెలియకనో, గైడెన్స్ ఇచ్చేవారు లేకనో, గైడ్లైన్స్ తెలియకనో ఏదో కారణమై ఉండొచ్చు. ఇది చూపించండి. మీరు డైరెక్ట్ కాకుండా వాళ్ళతోటే ఈ టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో టీజీపీఎస్సీ అనేది ఒక కమిషన్. సో, ఆ వెబ్‌సైట్‌లోనే ఈ విధంగా ఉన్నది. ఈ సర్టిఫికేట్ తెమ్మంటున్నారని చూపించండి. చూపించి అవేర్‌నెస్ తీసుకురండి. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ చేరవేయండి. ఇక్కడ ఎవరు క్రీమీ లేయర్ అవుతారంటే గ్రూప్ 1 స్థాయి కంటే పై స్థాయిలో డైరెక్ట్ నియామకమైనటువంటి వాళ్ళు మాత్రమే క్రీమీ లేయర్ అవుతారు. సో, వాళ్ళు తప్ప ఈ చిన్న తరగతిలో ఉండేటువంటి స్కూల్ టీచర్స్ కానీ
జిల్లా స్థాయిలో ఉండేటువంటి స్కూల్ టీచర్స్ గానీ, కానిస్టేబుల్లు, ఎస్ఐలు, గ్రూప్ 2 ఆఫీసర్లు గూడా. గ్రూప్ 1లో డైరెక్ట్‌గా నియామకమైనటువంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ గూడా నాన్ క్రీమీ లేయరే అవుతారు. కాబట్టి గ్రూప్ 1 డైరెక్ట్ నియామకం గాకుండా ఉన్నటువంటి ఏ ఉద్యోగి అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా నాన్ క్రిమీ లేయరే అవుతారు. క్రిమీ లేయర్ మీన్స్ సంపన్న కుటుంబం అయినటువంటి వాళ్ళు. గ్రూప్ 1 కైనా పదిస్తాయి. సో, ఈ విషయాన్ని గమనించి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామందికి ఈ విషయం తెలియక మా శాలరీ అది ఇది అని చెప్పేసి ఎంఆర్ఓలు అడిగితే అదే అనుకొని వీళ్ళు ఇవ్వలేకపోతుర్రు. ఉద్యోగాలను కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బీసీ రిజర్వేషన్ లేక. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీజీ ఆల్ గ్రూప్స్, ఈ 5 గ్రూపుల వాళ్ళు ఈ విధంగా ఈ రూల్ ప్రకారం మీరు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఏ ఉద్యోగి అయినా. ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేస్తారని, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తారని కోరుకుంటూ, సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.